హాయ్ ఫ్రెండ్స్, దొండకాయ కర్రీ చేయడం. దీన్ని 4 ముక్కల కింద కట్ చేసుకోవాలి. దొండకాయలు ఇలా 4 ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ చేసుకుందాం. పల్లీలు వేయించుకుందాం. ఇప్పుడు ఈ వేగుతున్న పల్లీలోకి కొన్ని ధనియాలు వేసుకుందాం. ఈ రెండు బాగా వేగనిచ్చి ఇప్పుడు ఇలా అయినాక తీసుకోవాలి. ఇవి మిక్సీకి వేసుకోవాలి. ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కొన్ని మిర్చి కలుపుకోవాలి. వెల్లిగడ్డ దంచుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్ కలుపుకోవాలి. సైడ్ టమాటా తీసుకొని కట్ చేసుకొని ఇది మిక్సీకి వేసుకోవాలి. ఇలా వేగిన దాంట్లో టమాటా మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. కలుపుకోవాలి దీన్ని బాగా. దీంట్లోకి కొద్దిగా పసుపు, కొద్దిగా కారపొడి చూసుకొని వేసుకొని కలుపుకోవాలి. టమాటాల నూనె బయటకు వచ్చినాక దొండకాయలు కట్ చేసుకున్న దొండకాయలు వేసుకోవాలి. ఇలా ఇవన్నీ ఒకసారి కలుపుకొని ఒక 4 నిమిషాలు మూత పెట్టి వదిలేయాలి. దీన్ని ధనియాలు మిక్సీకి వేసుకుందాం. మూత తీసి చూద్దాం ఎలా ఉందంటే. ఇప్పుడు దీంట్లోకి పల్లీలు మిక్సీ పట్టుకున్నవి వేసుకోవాలి. ఇంకా ఇలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. మిక్సీ పావు కడిగేసి వేసుకోవాలి వాటర్ మొత్తం. మళ్ళీ మూత పెట్టుకొని ఉడకనిచ్చుకుందాం. ఇది మూత తీసి చూద్దాం. ఇలా ఉంది. ఇంకోసేపు ఉడకనివ్వాలి దీన్ని. తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా మసాలా. ఇంతే. ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.